అమెరికా అధ్యక్షుడైనంత మాత్రాన ఏమైనా చెయ్యొచ్చు అనే ట్రంప్ అనుకుంటున్నారు. అనుకోవడమేంటి, టారిఫ్ వార్ నుంచి రియల్ వార్ దాకా అన్నీ చేసి పారేస్తున్నారు. ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టేశారు. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద చేస్తోన్న యుద్ధం కేవలం పశ్చిమాసియాలో మాత్రమే యుద్ధ జ్వాలలు రాజేయలేదు. ఈ యుద్ధంతో సంబంధం లేని ప్రపంచ దేశాలకు యుద్ధం సెగ తగులుతోంది. ముడి చమురు, గ్యాస్ సంక్షోభాలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా ఈ యుద్ధం ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతానికి తాత్కాలిక కాల్పుల విరమణ నడుస్తోంది. కానీ ట్రంప్ మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. అటు చూస్తే ఇరాన్ అమెరికా షరతులను అంగీకరించేది లేదంటోంది. ఈ నేపథ్యంలో మళ్లీ యుద్ధానికి ట్రంప్ సై అంటే ఆ సంక్షోభాన్ని ఊహించుకోవడానికే ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్కి ఊహించని షాక్ ఇచ్చింది అమెరికా ప్రతినిధుల సభ. నీ ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది. యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలను అధ్యక్షుడు ఏకపక్షంగా తీసుకోకుండా నియంత్రించే వార్ పవర్స్ తీర్మానాన్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. ఈ తీర్మానానికి 4 రిపబ్లికన్స్ కూడా మద్దతు ప్రకటించారంటే ట్రంప్ తెంపరితనంపై సొంత పార్టీలో ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. The concurrent resolution is adopted. Without objection, the motion to reconsider is laid on the table. 4-5 రోజులు, మహా అయితే ఓ వారం, అంతే. అంతకు మించి ఇరాన్ తమతో పోరాటం చేయలేదని ట్రంప్ తొలి నుంచి భావిస్తూ వచ్చారు. ట్రంప్ సలహాదారుల నుంచి ఇజ్రాయిల్ దాకా ఈ కోణంలోనూ ట్రంప్కి సమాచారం ఇస్తూ వచ్చారు. అందుకే ఇరాన్ మీద దాడులు ప్రారంభించే వేళ షార్ట్ టర్మ్ ఎస్కర్షన్ అన్నారు. స్వల్పకాలిక విహారయాత్రగా ఇరాన్ మీద దాడిని అభివర్ణించారు. కానీ దాడి కాస్త యుద్ధంగా మారింది. గల్ఫ్ దేశాలకు యుద్ధ జ్వాలలు పాకాయి. ప్రపంచ దేశాలను చమురు, గ్యాస్ కొరత చుట్టుముట్టేసింది. హార్ముజ్ జలసంధి క్లోజ్ అయింది. చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. కానీ అటు అమెరికా తగ్గడం లేదు, ఇటు ఇరాన్ వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలో వార్ పవర్స్ తీర్మానాన్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన గ్రెగరీ మిగ్స్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం 215-208 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. దీంతో ఇకపై ట్రంప్ అమెరికా సైన్యాన్ని యుద్ధంలో కొనసాగించాలన్నా, కొత్త సైనిక చర్యలు చేపట్టాలన్నా అమెరికా పార్లమెంట్ అనుమతి తప్పనిసరి. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే అధికారం అమెరికా పార్లమెంట్కే ఉందని వార్ పవర్స్ తీర్మానం మరోసారి స్పష్టం చేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఇరాన్ మీద ట్రంప్ సైనిక చర్యలు చేపట్టడంపై దేశవ్యాప్తంగా విమర్శలొచ్చాయి. ఈ యుద్ధం వల్ల చమురు ధరలు, ఇంధన వ్యయాలు పెరగడం, ఆర్థిక ప్రభావాలు కనిపించడంతో అమెరికాలోనూ ప్రజాభిప్రాయం మారుతోంది. ఈ నేపథ్యంలోనే 4 అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి మద్దతివ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే తరహా తీర్మానం గతంలో సభ ముందుకొచ్చినప్పటికీ ఆమోదం పొందలేదు. అయితే ఈసారి రిపబ్లికన్స్ కూడా మద్దతివ్వడంతో సభ ఆమోదం పొందింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించిన ఈ తీర్మానం ఇప్పుడు సెనేట్లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. సెనేట్లో రిపబ్లికన్ పార్టీకే మెజారిటీ ఉంది. అయితే అక్కడ కూడా కొంతమంది రిపబ్లికన్ సభ్యులు వార్ పవర్స్ తీర్మానానికి మద్దతు తెలపొచ్చన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ట్రంప్ యుద్ధోన్మాదానికి అమెరికా పార్లమెంట్ ముకుతాడు వేస్తుందా అన్న చర్చ ఆ దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సాగుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు తమ దాడుల్లో ఇరాన్ పూర్తిగా నష్టపోయిందని, భూగర్భ క్షిపణి టన్నెల్స్ మొత్తం కుప్పకూలాయని చెప్తున్నాయి. కానీ ఇరాన్ తన భూగర్భ క్షిపణి టన్నెల్స్ ని మళ్లీ తెరిచే పనులు జోరుగా సాగిస్తున్నట్టు తాజా శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం దాడులకు గురైన 18 ప్రధాన భూగర్భ క్షిపణి కేంద్రాలకు చెందిన 69 టన్నెల్ ప్రవేశ మార్గాల్లో ఇప్పటికే 50 మార్గాలను ఇరాన్ తిరిగి వినియోగించగల స్థితికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇరాన్ క్షిపణి సామర్థ్యం నిజంగా ఎంతమేర దెబ్బతిందనే ప్రశ్న మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. గత కొంతకాలంగా ఇరాన్ క్షిపణి మౌలిక వసతులపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భూగర్భంలో నిర్మించిన క్షిపణి నిల్వ కేంద్రాలు, ప్రయోగ స్థావరాలు, టన్నెల్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పుకున్నాయి. ఈ దాడుల ప్రధాన ఉద్దేశం ఇరాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించకుండా అడ్డుకోవడమే. టన్నెల్ ప్రవేశ మార్గాలను ధ్వంసం చేసి లోపల నిల్వ ఉంచిన ఆయుధాలను బయటకు తీసుకురాలేని పరిస్థితి సృష్టించాలని ప్రయత్నించారు. యుద్ధ సమయంలో ఇరాన్ కు చెందిన 450కి పైగా క్షిపణి సంబంధిత లక్ష్యాలు, నిల్వ కేంద్రాలు, ప్రయోగ సదుపాయాలు దాడులకు గురైనట్టు అంచనా. ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ చిత్రాల ప్రకారం కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ భారీ స్థాయిలో పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. బుల్డౌజర్లు, డంప్ ట్రక్లు, భారీ యంత్రాలతో ధ్వంసమైన ప్రవేశ మార్గాల వద్ద మట్టిని తొలగిస్తూ మళ్లీ టన్నెల్స్ ని తెరుస్తోంది.
కొన్ని స్థావరాల వద్ద భారీ బాంబుల కారణంగా ఏర్పడిన గుంతలను పూడ్చేస్తూ లోపలికి వెళ్లే రహదారులను తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్టు చిత్రాలు సూచిస్తున్నాయి. ఈ పరిణామం అమెరికా, ఇజ్రాయిల్ వ్యూహాత్మక అంచనాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకంటే దాడుల అనంతరం ఇరాన్ క్షిపణి ప్రయోగ సామర్థ్యం దాదాపు 90% వరకు దెబ్బతిందని రెండు దేశాలు చెబుతున్నాయి. కనీసం 29 క్షిపణి ప్రయోగ కేంద్రాలు, 4 ప్రధాన క్షిపణి తయారీ సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు అనేక నివేదికలొచ్చాయి. కానీ ఇప్పుడు బయటకొస్తున్న ఆధారాలు చూస్తే క్షిపణి నిల్వలు పూర్తిగా నాశనం కాలేదని, కేవలం భూగర్భంలో చిక్కుకుపోయాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. టన్నెల్స్ ని మళ్లీ తెరవగలిగితే ఆ క్షిపణులను తిరిగి వినియోగించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇరాన్కు భూగర్భ క్షిపణి కేంద్రాలు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ఆస్తులు. పర్వతాల లోపల 100 మీటర్ల లోతులో నిర్మించిన ఈ కేంద్రాలు వైమానిక దాడులను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. అందుకే అమెరికా, ఇజ్రాయిల్ దాడుల ప్రధాన లక్ష్యంగా ఇవే మారాయి. అయినప్పటికీ ఇరాన్ గతంలో కూడా దెబ్బతిన్న సైనిక మౌలిక వసతులను వేగంగా పునర్నిర్మించిన చరిత్ర కలిగి ఉంది. తాజా పరిణామాలు అదే సామర్థ్యాన్ని మరోసారి సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. మీ వద్ద మిసైల్స్ ఉంటే మా వద్ద మిసైల్ సిటీనే ఉందంటూ 2025లో ఇరాన్ ఒక వీడియోని రిలీజ్ చేసింది. భూగర్భ క్షిపణి టన్నెల్లో తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. ఒకవైపు ట్రంప్ దూకుడికి చెక్ పెట్టడానికి అమెరికా పార్లమెంట్లో సీరియస్ ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ భూగర్భ క్షిపణి కేంద్రాలను మళ్లీ తెరిచే పనిలో ఉందన్న విశ్లేషణలు జోరందుకుంటున్నాయి. ఇంకో పక్క ఇరాన్ దారికి రాకపోతే భీకర దాడులు తప్పవని ట్రంప్ తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ యుద్ధం మొదలైతే ప్రపంచ దేశాలన్నీ ముడి చమురు నుంచి ఆర్థిక కోణం వరకు అనేక సంక్షోభాలు ఎదుర్కోక తప్పదు. ప్రపంచ దేశాలను ప్రశాంతంగా ఉండనివ్వను అని ట్రంప్ ప్రమాణం చేసినట్లున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన తెంపరితనంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు చుక్కలు చూపిస్తూనే ఉన్నారు. ఇరాన్ వార్ కన్నా ముందు టారిఫ్ వార్తో ఇదే పని చేశారు ట్రంప్. అమెరికా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయటంతో వెంటనే రూట్ మార్చి మరో కోణంలో సుంకాల కొరడా జలిపించడానికి రెడీ అవుతున్నారు. ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. బలవంతపు కార్మిక విధాన నిరోధానికి సరైన చర్యలు తీసుకోలేదనే కారణంతో కనీసం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త పన్నులు విధించాలని అమెరికా సిద్ధమవుతోంది. భారతదేశం, చైనా, జపాన్లతో సహా 60 దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై 12.5% వరకు అదనపు టారిఫ్లు విధించాలని ప్రతిపాదించింది. ఈ దేశాలు బలవంతపు శ్రమతో తయారైన వస్తువులపై నిషేధాన్ని విధించడంలో, వాటిని కఠినంగా అమలు చేయడంలో విఫలమయ్యాయని నిర్ధారించినట్లు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ చెబుతోంది. ఫిబ్రవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అనేక సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత మరింత శాశ్వతమైన సుంకాలను విధించే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10% నుంచి 12.5% వరకు అదనపు సుంకాలను విధించాలని యుఎస్టీఆర్ ప్రతిపాదించింది. ఈ కొత్త సుంకాలు తక్షణమే అమల్లోకి రావు. ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని సంప్రదింపులు, సమీక్షలు జరగనున్నాయి. కానీ ఒకవేళ ఇవి అమల్లోకి వస్తే సుప్రీంకోర్టు విధించిన సుంకాల పరిమితులను తప్పించుకోవటానికి యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఈ చర్య వీలు కల్పిస్తుంది. వెట్టి చాకిరీ, పరిమితికి మించిన పారిశ్రామిక వినియోగంపై అమెరికా అభ్యంతరాలపై భారత్ స్పందించింది. ఇలాంటి వాటిని ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరిష్కరించుకోవాలని, భారత్పై దర్యాప్తును ఆపేయాలని స్పష్టం చేసింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దేవుడు, మతం, ప్రేమ, టారిఫ్లు ఇది నా ప్రయారిటీ అని ట్రంప్ చెప్పిన వేళ అప్పుడంతా లైట్ గా తీసుకున్నారు. కానిప్పుడు ఆ టారిఫ్ వార్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు సవాల్గా మారింది. అంతా నా ఇష్టం అన్న తరహాలో వ్యవహరిస్తున్న ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్లకు తెరతీశారు. తమ ఉత్పత్తులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తుందో ఆ దేశం దిగుమతుల మీద తాము అంతే శాతం సుంకం విధిస్తామని మొదట చెప్పుకొచ్చారు. అమెరికా, భారత్ మధ్య కానీ, అలానే అమెరికా, చైనా మధ్య కానీ, అమెరికా, జపాన్, అమెరికా, కెనడా ఇలా ఏ దేశాలతో పోల్చి చూసుకున్నా వాణిజ్య లోటు అన్నది ఉంది. దాన్ని పూరించటానికే టారిఫ్లు విధిస్తున్నామని నాడు ట్రంప్ చెప్పారు. నిజానికి అత్యధిక సుంకాలు విధిస్తూ పోతే వాణిజ్య లోటు తొలగిపోదు. ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల్లో ఏది బాగా తక్కువగా ఉందో దాన్ని పెంచితే వాణిజ్య లోటు తగ్గుతుంది. కానీ ట్రంప్ మాత్రం టారిఫ్ వార్తోనే అమెరికాకి న్యాయం జరుగుతుందని, వాణిజ్య లోటు తొలగిపోతుందని రెసిప్రోకల్ టారిఫ్లు స్టార్ట్ చేసినప్పుడు కొందరు ఆర్థిక నిపుణులు అనుమానంగా చూశారు. అత్యధిక సుంకాల వల్ల వాణిజ్య లోటు తొలగిపోదన్న సంగతి స్వతహాగా వ్యాపారవేత్త అయిన ట్రంప్ కి తెలియకుండా ఉంటుందా? ఒకవేళ తెలియకపోయినా
అమెరికా అధ్యక్షుడికి ఖచ్చితంగా తెలుస్తుంది కదా, దీని వెనక ఇంకేదైనా ఎత్తుగడ ఉందా అన్న అనుమానాలు నాడే వ్యక్తమయ్యాయి. దానికి తగినట్లే తర్వాతి కాలంలో ట్రంప్ తెంపరితనానికి టారిఫ్లకు ముడిపెట్టడం మొదలుపెట్టారు. అమెరికా ప్రయోజనాల పేరుతో ఇష్టానుసారంగా టారిఫ్ కొరడా జలిపించడం మొదలుపెట్టారు. రష్యాని బలహీనపరచడానికి యుక్రెయిన్తో వార్ను సాకుగా చూపుతూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ మీద 25% అదనపు టారిఫ్లు విధించేశారు. ఇరాన్పై ఒంటి కాలు మెదలేస్తూ ట్రంప్ ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్లు విధించేశారు. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ కి టారిఫ్ల షాక్ ఇచ్చారు. ఇలా ఇష్టారాజ్యంగా సుంకాలు విధించడం కుదరదని అమెరికా సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో మరో సాకుతో టారిఫ్ వార్ కి ట్రంప్ రెడీ అవుతున్నారు. అటు ఇరాన్ మీద యుద్ధానికి దిగకుండా ట్రంప్ ను కట్టడి చేయటం సాధ్యమేనా అన్న చర్చ జోరుగా సాగుతున్న వేళ టారిఫ్ వార్ కలకలానికి తెరలేచింది. ట్రంప్ ఏడాదిన్నర పాలనలో ఎన్ని వివాదాలో, ఎన్నెన్ని దురహంకార ధోరణులో, ఎంత తెంపరితనమో, ప్రపంచ దేశాలకు ఎంత అరాచకమో మాటల్లో చెప్పలేం. తాను శాంతి దూతనని, 7 యుద్ధాలను ఆపానని, 8వ యుద్ధం ఇజ్రాయెల్ గాజా ముగింపు దశలో ఉందని, నోబెల్ పీస్ ప్రైజ్ తనకే ఇవ్వాలని కొద్ది నెలల క్రితమే నానా హంగామా చేశారు ట్రంప్. జాతుల మధ్య స్నేహాన్ని పెంపొందించానని, అణు నిరాయుధీకరణకు కృషి చేస్తున్నానని, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహిస్తున్నానని నాన్ స్టాప్ క్యాంపెయినింగ్ చేశారు. నోబెల్ శాంతి బహుమతి కేంద్రంగా అన్ని శాంతి వచనాలు పలికిన ట్రంప్ డ్రగ్స్ ని బూచిగా చూపిస్తూ వెన్జువెలా మీద దాడి చేశారు. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడినే ఎత్తుకుపోయారు. వెన్జువెలాలో ఉన్న అపారమైన చమురు నిక్షేపాల మీద కన్నేసిన ట్రంప్ డ్రగ్స్ ని కారణంగా చూపిస్తూ నికోలస్ మదురోను ఎత్తుకెళ్లిపోయారు. అమెరికాని మిగిలిన దేశాలు అనుకరిస్తే ప్రపంచ శాంతి ఏమైపోతుందన్న భయం క్రమంగా పెరుగుతోంది. తైవాన్ని తన భూభాగం అంటోంది చైనా. తనను తాను స్వతంత్ర దేశంగా తైవాన్ ప్రకటించుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమంటూనే ఉన్నాయి. అమెరికా నికోలస్ మదురోను బందీని చేసినట్లుగా రేపు చైనా తైవాన్ అధ్యక్షుడు లై చింగ్ టేని ఇలానే బలప్రయోగం చేసి బందీగా తీసుకువెళితే పరిస్థితి ఏంటన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే తైవాన్ కి అమెరికా మద్దతిస్తోంది. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ స్థాయి అసలు వార్ మొదలైన ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ దేశాలకు నీతులు చెప్తూ అమెరికా వ్యవహరించే తీరేంటన్నది కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే గత అమెరికా పాలకులు ఎన్ని అరాచకాలు చేసినా అమెరికా ప్రతిష్టని, హుందాతనాన్ని తగ్గించకుండా చేయటానికి ప్రయత్నించేవాళ్ళు. ట్రంప్ 2.0లో అది కూడా కనిపించలేదు. తోచినట్లు నిర్ణయాలు, నచ్చినట్టు ఆదేశాలు ఇచ్చేస్తూ ఏడాది పాలనలో ట్రంప్ సృష్టించిన టెర్రర్ అంతా ఇంతా కాదు. ఏడాది పాలనలో ఎన్నో యుద్ధాలు ఆపానని ట్రంప్ చెప్పుకున్న నిజం మాత్రం ఒక్కటే. ఇరాన్ మీద యుద్ధం చేస్తోంది ట్రంపే. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపటంలో ఫెయిల్ అయ్యారు. ఇండియా పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పి ప్రపంచ దేశాల ముందు అభాసుపాలయ్యారు. రష్యా యుక్రెయిన్ వార్ని ఆపి తీరతానని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన ట్రంప్ ఆ క్రమంలో విజయం సాధించింది లేదు. అదే సమయంలో రష్యా చేత యుద్ధం ఆపించటానికి యుక్రెయిన్ కి ఆయుధ సాయం చేస్తానంటూ ప్రకటించి కలకలం రేపారు. అంతకన్నా ముందు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన భేటీ ట్రంప్ ఆలోచన సరళిని, తెంపరితనాన్ని, పాలనా తీరుని అర్థం చేసుకోవటానికి పనికొస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తూ ఉంటారు. 2025 మార్చిలో జెలెన్స్కీ అమెరికా పర్యటనతో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పడుతుందని అంతా భావించారు. అయితే జరిగింది మాత్రం వేరు. ఎవరు ఊహించని విధంగా వైట్ హౌస్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రపంచ మీడియా సమక్షంలో ఓవల్ ఆఫీస్ లో అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో వాగ్వాదానికి దిగారు జెలెన్స్కీ. వినయంగా ఉంటూనే తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరించిన జెలెన్స్కీ వరల్డ్ వైడ్ గా అందరి అటెన్షన్ ను గెయిన్ చేశారు. యుక్రెయిన్ లాంటి చిన్న దేశం అధ్యక్షుడు ఏకంగా వైట్ హౌస్ లోనే, అది కూడా ప్రపంచ మీడియా ముందు ట్రంప్ కి ధిక్కార స్వరం వినిపించడం అమెరికా చరిత్రలోనే జరగలేదు. ప్రపంచ వ్యాప్తంగా మీడియాతో పాటు సామాన్య ప్రజలు కూడా అమెరికా అధ్యక్షుడిని ఈ తరహాలోనే ఎన్నడూ చూడలేదు. నిజానికి దేశ అధ్యక్షుల మధ్య చర్చలు, వాగ్వాదాలు అరుదేం కాదు. అయితే అవి 4 గోడల మధ్య సాగుతాయి. కానీ ట్రంప్ అత్యుత్సాహంగా ఓవల్ ఆఫీస్ లో మీడియా ముందు జెలెన్స్కీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేద్దామని రెడీ అయ్యారు. అది కాస్త రివర్స్ అయింది. ప్రపంచ పోలీస్ గా, పెద్దన్నయ్యగా అమెరికా అధ్యక్షుడికి ఉండే ఇమేజ్ కి ఈ ఒక్క ఘటనతో పెద్ద డ్యామేజ్ జరిగిపోయింది.
తన తెంపరితనంతో ఆయన నవ్వుల పాలు కావటంతో పాటు అమెరికా పరువు ప్రతిష్టలతో కూడా ఆడుకుంటున్నారన్న చర్చ నాడు ప్రపంచ దేశాలతో పాటు అగ్రదేశంలోనూ జరిగింది. ఆ తర్వాత తన ప్రవర్తనతో, నిర్ణయాలతో, ఆవేశంతో, ఆలోచన రహిత స్వభావంతో ట్రంప్ ఏం చేస్తూ వచ్చారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒకవైపు ఇరాన్పై యుద్ధంతో, మరోవైపు టారిఫ్ వార్తో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించి 1.5 ఏళ్ల మాత్రమే అయ్యింది. మరో 2.5 ఏళ్ల సమయంలో ట్రంప్ ఏం చేస్తారన్నది ఆందోళనకరంగా మారింది.